వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళైతే ఉన్నారు. విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, బట్ స్టిల్ ఓకే. టైం అయితే 9-11 అవుతుంది. రేపు నుంచి ఎగ్జాక్ట్గా 9:05 కల్లా సెషన్లో ఉండడానికి చూడండి. సో 20 డేస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్. అందరికీ తెలిసి ఉంటుంది, ఐఎమ్ ఉన్న ఫుల్ టైమ్ ట్రేడర్ అండ్ ట్రైనర్. అండ్ మనకి అందరికీ తెలుసు సిపిఆర్ ఇండికేటర్ కూడా ఉంది నాకు ఓన్గా. అంటే ట్రేడింగ్ వ్యూ సెపరేట్గా చార్ట్ చేస్తుంది కదా. అంటే ఓన్ అంటే సిపిఆర్ అనేది నేను కోడింగ్ చేసింది కాదు. ఆల్రెడీ సిపిఆర్ అనేది మార్కెట్లో ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది. కాకపోతే నా ఇండికేటర్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ ఇంతకు ముందు అయితే 3 ఇండికేటర్స్ ఫ్రీగా ఇచ్చేది, ఇప్పుడు అయితే ఓన్లీ 2 ఇస్తుంది కదా. సో ఆ 2లో మళ్ళీ ఈఎంఏ ప్లాట్ చేసుకోవాలన్నా, లేదంటే క్యామ్రిలా ప్యూర్స్ ప్లాట్ చేసుకోవాలన్నా, సిపిఆర్ ప్లాట్ చేసుకోవాలన్నా సరే ఇబ్బంది అవుతుంది కదా. సో మళ్ళీ ప్రీమియం తీసుకోవాలి. 1000 రూపీస్ ట్యాక్స్తో కలిపి ఒక 1200 1300 పడుతుంది బేసిక్ వర్షన్ తర్వాతది. ఇంకా ప్రీమియం కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ఛార్జ్ అనేది పెట్టాలి. బట్ మినిమం మనకి ట్రేడింగ్ వచ్చేది ఎందుకు, జస్ట్ మా మంత్లీ మనీ కొంచెం కొంచెం పెంచుకుందామని కదా. సో మళ్ళీ దీనికి ఇంత స్పెండ్ చేసి మళ్ళీ మంత్లీ ఎంత పెట్టుకొని ట్రేడింగ్ వీక్కి మళ్ళీ సెపరేట్ కాస్ట్, బ్రోకరేజ్ కాస్ట్ ఇదంతా ఎక్కువ అవుతుంది కదా. సో ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి ఉంటుంది. అండ్ అందరికీ తెలిసి ఉంటుంది ఇండికేటర్ ఎలా పెట్టుకోవాలో. మున్న సిపిఆర్ ట్రెడిషనల్ ఉంది కదా. సో నాకు ఒకవేళ మీకు ఇండికేటర్ లేకపోతే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. వాట్సాప్లో లింక్ పంపిస్తాను. యూట్యూబ్లో కూడా చాలాసార్లు చెప్పాను ఇండికేటర్ ఎలా పెట్టుకోవాలనేది. సో మీకు ఫేవరెట్స్లోకి వచ్చేస్తుంది. మీకు ఒక లింక్ అనేది పంపిస్తాను. ఆ లింక్ పంపించిన తర్వాత ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇండికేటర్ కోడ్ నేమ్ వస్తుంది. అప్పుడు యాడ్ టు ఫేవరెట్స్ అని చెప్పి కింద వస్తుంది. దాన్ని యాడ్ టు ఫేవరెట్స్ కొట్టిన తర్వాత మీరు ఏదైతే మెయిల్కి ఇచ్చారో, యాడ్ టు ఫేవరెట్స్ కొట్టేటప్పుడు ఏ మెయిల్కి అయితే ఇచ్చారో దాన్ని మీరు ఆ మెయిల్తోనే మళ్ళీ లాగిన్ అవ్వాలి ట్రేడింగ్ వ్యూ. అప్పుడు ఇండికేటర్ సెషన్లోకి వెళ్ళిన తర్వాత ఫేవరెట్స్ ఉంటుంది కదా, ఫేవరెట్స్లోకి వెళ్ళి అప్పుడు మీకు వచ్చేస్తుంది మున్నా సిపిఆర్ బై మున్నా అని చెప్పి వచ్చేస్తుంది. సో ఇండికేటర్ మీకు ఆ లింక్ చూడగానే ఓపెన్ చేయగానే ఒక లైక్ అనేది ఇవ్వండి. సో దట్ ట్రేడింగ్ వ్యూ అనేది రిమూవ్ చేయదు ఎక్కువ మంది యూస్ చేస్తే. ఎందుకంటే అఫ్ కోర్స్ ట్రేడింగ్ వ్యూకి నష్టమే కదా మన అన్ని ఇండికేటర్స్ ఒక దాంట్లోనే పెట్టేస్తే. సో సో వాయిస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా వస్తుందా? వస్తే నాకు ఒకసారి హాయ్ అని చెప్పి మెసేజ్ చేయండి. చాట్ బాక్స్లో వాయిస్ వినిపిస్తుందా, ఎస్ అని చెప్పి టైప్ చేయండి వాయిస్ వినిపిస్తే. ఓకే. సో మీరు మ్మ్. సో అందరూ కూడా నోట్స్ అనేది పెట్టుకోమని చెప్పాను, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్స్ కూడా చెప్తాము. అదైతే రికార్డింగ్లో అయితే ఉండదు. అఫ్ కోర్స్ రికార్డింగ్లో చేస్తున్నాం కానీ రికార్డింగ్లో అయితే పెట్టను నేను. సో మీ అందరూ కూడా జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్స్ కూడా. అఫ్ కోర్స్ సిపిఆర్ అందరికీ తెలుసు కదా. సిపిఆర్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, సిపిఆర్ ఎలా ప్లాట్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటే మీరు ఏం లేదు, జస్ట్ ఇండికేటర్ సెషన్లోకి వెళ్ళండి. సో నా ఇండికేటర్ కాకుండా జస్ట్ నార్మల్గా చెప్పేస్తున్నాను ఫాస్ట్గా పెట్టుకోవడానికి. ఇండికేటర్స్లోకి వెళ్ళిన తర్వాత సిపిఆర్ అని చెప్పి టైప్ చేయండి, సిపిఆర్ బై కేజీఎస్ అని చెప్పి టైప్ చేయండి. సిపిఆర్ బై కేజెస్ టైప్ చేస్తే సిపిఆర్ విత్ ప్యూర్ లెవెల్, సిపిఆర్ బై కేజెస్, బాట్స్ బై కేజెస్ ఉంది కదా. సో ఏదన్నా ఒకటే. సో ఏదో ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇండికేటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చార్ట్ మీదకి. చార్ట్ మీదకి వచ్చిన తర్వాత మీరు సెట్టింగ్స్లో ఇది ఆటో పెట్టుకోకండి, మాన్యువల్ పెట్టుకోండి. ఆటో ఏంటంటే మీ టైం ఫ్రేమ్ మార్చినప్పుడు మళ్ళీ మంత్లీ సిపిఆర్, వీక్లీ సిపిఆర్ వచ్చేస్తుంది. సో మాన్యువల్ పెట్టుకోండి. ఇంకేం సెట్టింగ్స్ ఏం మార్చక్కర్లేదు, ఇంకా యాస్టిస్ అలా వదిలేయండి సరిపోతుంది. సో మనకి రేపటి సిపిఆర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనడానికి అప్పుడు నా ఇండికేటర్ ఇంకొక ఇండికేటర్ యూస్ చేసుకోండి. రేపటి సిపిఆర్ ఎలా ఉంటుంది, ఈఎంఏ ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు, క్యామిల్లా పివట్స్ ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాం ఫస్ట్ అయితే. సో నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమేమి మార్క్ చేసుకోవాలో. జస్ట్ మనం ఒక 2 డేస్ బ్యాక్ ఏం జరిగిందో చూడాలి ప్రైస్ యాక్షన్. సో 2 డేస్లో ఏం జరిగింది, మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కదా. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సో మనకి ఇక్కడ డిమాండ్ జోన్ మార్క్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఈరోజు మార్కెట్ పైన ఓపెన్ అవుతుంది కదా, ఎంత దూరం వచ్చేస్తుందా అంటే అంత దూరం రాకపోవచ్చు. బట్ స్టిల్ ఫర్ కమింగ్ డేస్ అనేది ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. సో డిమాండ్ జోన్ అనుకోవచ్చు. అండ్ మరి డిమాండ్ జోన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్క్ చేసుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ ఇది ఏదైనా సప్లై జోన్ ఉందనుకోండి, కొంచెం మంది బాగా టైట్గా మార్క్ చేసుకుంటారు. సో ఎంత దగ్గరగా మార్క్ చేసుకోవడము, లేదంటే లైన్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అలా కాదు, జోన్ పెట్టుకోవాలి. మనం ఏదైనా అక్కడ బయర్స్ సెల్లర్స్ ఉన్నారంటే ఒకేసారి ఆర్డర్స్ ఏం పంచారు కదా. సో మీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయనుకోండి, మార్కెట్లో మీరు 1,00,000 కోట్లు ఒకేసారి పంప్ చేస్తే అక్కడ సెల్లర్స్ దొరకద్దా, మీకు సెల్లర్స్ ఉండరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ బయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ కొన్ని ఆర్డర్స్ పంప్ చేస్తారు మార్కెట్లోకి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం రిమైనింగ్ పీపుల్ ఎవరైనా సెలర్స్ ఉంటారు కదా, వాళ్ళ కిందకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది కదా, అక్కడ మళ్ళీ పుష్ చేస్తారనమాట. అది జోన్కి రీజన్. జోన్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, మొత్తం ఒకేసారి పెద్ద ప్లేయర్స్ ఎవరు కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు, కొంచెం కొంచెం పంప్ చేస్తారు మనీ అనేది. ఓకే.
సో అందుకు జోన్ మొత్తం పెట్టుకోవాలి. జోన్ ఎలా మార్క్ చేసుకోవాలంటే, మనం ఇక్కడ బాడీ ఉంటుంది కదా, బాడీ కానీ లేదంటే క్యాండిల్ చిన్నది అయితే మొత్తం క్యాండిల్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎక్కువ లైక్ బయర్స్ తగిలేలాగా ఫస్ట్ క్యాండిల్ దగ్గర బయర్స్ ఉన్నారు, సెకండ్ క్యాండిల్ దగ్గర బయర్స్ టచ్ అయ్యారు, అండ్ ఈ లెవెల్ దగ్గర కూడా బయర్స్ టచ్ అయ్యారు ఆల్మోస్ట్. సో అందుకు ఈ త్రీ జోన్స్, ఐ మీన్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, త్రీ టైమ్స్ టచ్ అయింది కదా లెవెల్ అనేది, సో అందుకు మార్క్ చేసుకున్నాం అనమాట. ఓకే. అండ్ సప్లై జోన్ ఎలా మార్క్ చేసుకోవాలంటే, మీరు ఒక రెడ్ క్యాండిల్ కనిపించేలాగా, ఫర్ సపోజ్ నిన్న హై వరకు అనుకోండి, సప్లై జోన్ లేదు యాక్చువల్గా, నార్మల్గా చెప్తున్నాను. ఫ్యూచర్లో ఏమైనా ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ క్రాష్ అయింది కదా ఇక్కడ నుంచి, సో ఇక్కడ సప్లై జోన్ ఎలా మార్క్ చేసుకోవాలంటే, మీరు ఎంటైర్ క్యాండిల్ అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే రెడ్ క్యాండిల్ మొత్తం వచ్చే వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రెడ్ క్యాండిల్ మొత్తం బాడీ టచ్ అయింది కదా, సో ఇక్కడ సెల్లర్ స్ట్రాంగ్ గా ఉన్నారు, ఈ క్యాండిల్ దగ్గర నుంచే పుష్ చేశారు, సో ఈ లెవెల్ టచ్ అయ్యేలా పెట్టుకోవాలి. ఆ సప్లై జోన్ అనేది బ్రేక్అవుట్ అయింది, మార్కెట్ పైకి అయితే మూవ్ అయింది థర్స్డే నిఫ్టీలో. సో ఇంకా బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ఇంకా లెవెల్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. ఏంటి ఫస్ట్ ఏంటి ఇంపార్టెంట్, ప్రీవియస్ సెషన్ హై నోట్ చేసుకోండి బుక్ ఉంటే. ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో అనేది మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్ సెషన్ హై లో మార్క్ చేసుకున్న తర్వాత హై దగ్గర నుంచి బౌన్స్ అయిందా, ఐ మీన్ హై దగ్గర నుంచి రివర్స్ అయిందా, లో దగ్గర నుంచి బౌన్స్ అయిందా చూడాలి. సో ఇక్కడ మనకి ఈజీగా చెప్పేచ్చు, మనకి లో దగ్గర నుంచే హై వరకు వెళ్ళింది అంటే ఇక్కడ బయ్యర్సే పుష్ చేశారు, సెల్లర్స్ లేరు. సో జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు ప్రీవియస్ సెషన్ లో అనేది. సో ఇది డిమాండ్ జోన్ అవుతుంది. అండ్ అందరికీ తెలుసు సిపిఆర్ అనేది పవర్ఫుల్ సపోర్ట్ అని. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, సిపిఆర్. సో సిపిఆర్ కూడా ఎక్కడ ఉందో నోట్ చేసుకోండి, అండ్ సిపిఆర్ ట్రెండ్ కూడా నోట్ చేసుకోండి. సిపిఆర్ ట్రెండ్ ఎలా ఉంది, అసెండింగ్ డిసెండింగ్, అది కూడా నోట్ చేసుకోండి. అసెండింగ్ సిపిఆర్ అంటే ఏంటంటే, మనకి ఈ రోజు సిపిఆర్ ఉంది కదా, ఈ రోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ పైన ఓపెన్ అయితే అసెండింగ్ సిపిఆర్ అంటారు. ఈ రోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ కింద ఓపెన్ అయితే డిసెండింగ్ సిపిఆర్ అంటాం. ఓకే. సో అసెండింగ్ వాటర్ అందరికీ తెలుసు కదా, కింద నుంచి పైకి వెళ్ళేదాన్ని అసెండింగ్ వాటర్ అంటాం కదా. సో ఇక్కడ సిపిఆర్ అనేది ఇక్కడ ఉంది, ఈ రోజు సిపిఆర్ అనేది ఇక్కడ ఉంది. సో ఏంటి ఇక్కడ అసెండింగే కదా, సో దీన్ని అసెండింగ్ సిపిఆర్ అంటాం. చాలా టైప్స్ ఉంటాయి, అసెండింగ్ ఉంటుంది, డిసెండింగ్ ఉంటుంది, అండ్ ఓవర్లాపింగ్ అసెండింగ్ ఉంటుంది, ఓవర్లాపింగ్ డిసెండింగ్ ఉంటుంది, ఇన్సైడ్ సిపిఆర్ ఉంటుంది, అవుట్ సైడ్ సిపిఆర్ ఉంటుంది. సో అది కూడా నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, సిపిఆర్ అండ్ ఇట్స్ టైప్స్ అని చెప్పి నోట్ చేసుకోండి. సో పర్వాలేదు, గ్యాప్ ఇస్తాను స్లోగా, మార్కెట్ ఈ రోజు అయిపోయినా సరే ట్రేడ్ ఆపర్చునిటీ వస్తేనే తీసుకుందాం, లేదంటే ఇది బేసిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు సెషన్ అనేది ఏం చేయొద్దు, ట్రేడింగ్ కూడా ఏం చేయొద్దు, జస్ట్ నోట్ చేసుకోండి ఈ రోజు. సో సిపిఆర్ అండ్ ఇట్స్ టైప్స్ అని చెప్పి నోట్ చేసుకోండి. సిపిఆర్ అండ్ ఇట్స్ టైప్స్ అని చెప్పి నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అసెండింగ్ సిపిఆర్ అని చెప్పి నోట్ చేసుకోండి. సో అందరూ ఒక సెపరేట్ బుక్ అనేది దీనికి పెట్టండి. అసెండింగ్ సిపిఆర్ అని టైప్ చేయండి, అసెండింగ్ సిపిఆర్. సో అదే నోట్ చేసుకోండి అసెండింగ్ సిపిఆర్. నెక్స్ట్ ఏంటంటే డిసెండింగ్ సిపిఆర్. నాకు ఒకసారి మీరు నోట్ చేసి కూడా అయిపోతే నాకు చాట్ బాక్స్లో ఎవరన్నా ఎస్ అని చెప్పి అంటే, లేదంటే షార్ట్కట్లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి, జస్ట్ మొత్తం వైఈఎస్ అని కాకుండా సింపుల్గా ఎస్ ఆల్ఫాబెట్ టైప్ చేస్తే విల్ ప్రొసీడ్, అంటే మీరు నోట్ చేసుకున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. సో సిపిఆర్ అంటే టైప్స్ హెడ్డింగ్ నోట్ చేసుకున్నారా, దాని తర్వాత అసెండింగ్ సిపిఆర్, డిసెండింగ్ సిపిఆర్. ఫస్ట్ దేమో అసెండింగ్ సిపిఆర్ నోట్ చేసుకోండి, సెకండ్ దేమో డిసెండింగ్ సిపిఆర్ నోట్ చేసుకోండి, థర్డ్ దేమో ఓవర్లాపింగ్ అసెండింగ్ సిపిఆర్. సో ఓవర్లాపింగ్ అసెండింగ్ సిపిఆర్ అంటే ఏం కాదు, అసెండింగ్ సిపిఆర్ పైన ఉంటుంది, కాకపోతే ఈ రోజు సిపిఆర్ని టచ్ చేసి ఆ తర్వాత పైన ఉంటుంది అనమాట. ఓకే. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ రోజు సిపిఆర్ని టచ్ చేస్తుంది అండ్ సిపిఆర్ పైన కూడా ఉంటుంది. మా వెడ్నెస్డే 11th జూన్ చూడండి, వెడ్నెస్డే 11th జూన్ ఏమైంది, మార్కెట్ సిపిఆర్ టచ్ చేసింది ఈ రోజు సిపిఆర్ లెవెల్ దగ్గర. ఫర్ సపోజ్ ఇది సిపిఆర్ జోన్ అనుకోండి, ఇది సిపిఆర్ జోన్ అనుకోండి, ఇది మొన్న నిన్న సిపిఆర్, ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, వెడ్నెస్డే 11th జూన్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, సిపిఆర్ జోన్ అనుకోండి, ఈ రోజు సిపిఆర్ కూడా జోన్ ని టచ్ అవుతుంది. అండ్ కాకపోతే ఈ రోజు టాప్ సిపిఆర్ నిన్న టాప్ సిపిఆర్ పైన ఉంటుంది, అంటే అసెండింగ్ సిపిఆర్ అవుతుంది. నెక్స్ట్ టచ్ అయింది కాబట్టి ఓవర్లాపింగ్ అసెండింగ్ సిపిఆర్ కూడా అవుతుంది అనమాట. సో దీన్ని ఓవర్లాపింగ్ అసెండింగ్ సిపిఆర్ అంటారు అనమాట. ఓకే. సో మార్చ్ నోట్ చేసుకోండి, ఈరోజు లెవెల్ని, నిన్నటి సిపిఆర్ లెవెల్ని ఈరోజు సిపిఆర్ టచ్ చేసి పైన క్లోజ్ అయితే టాప్ సిపిఆర్, నిన్నటి టాప్ సిపిఆర్ పైన క్లోజ్ అయితే దాన్ని అసెండింగ్ సిపిఆర్ అంటాము. సో మీరు దాన్ని అర్థమయ్యేలా రాసుకోండి, ఓవర్లాపింగ్ అసెండింగ్ సిపిఆర్ అంటే. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి, సిపిఆర్ అనేది అసెండింగ్ సిపిఆరే, కాకపోతే టచ్ అయింది, నిన్న సిపిఆర్ టచ్ అయింది కదా, టచ్ చేసిన తర్వాత ఈరోజు టాప్ సిపిఆర్ అనేది నిన్న టాప్ సిపిఆర్ పైన క్లోజ్ అయింది. సో దీన్ని మనం ఓవర్లాపింగ్ అసెండింగ్ సిపిఆర్ అంటాము. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి, ఓవర్లాపింగ్ డిసెండింగ్ సిపిఆర్.
సో ఓకే, నెక్స్ట్ థర్డ్ది డిసెండింగ్ సిపిఆర్ రాసుకున్నారు కదా, దాని కింద ఓవర్లాపింగ్ డిసెండింగ్ సిపిఆర్ రాసుకోండి. ఓవర్లాపింగ్ డిసెండింగ్ అంటే కంప్లీట్ ఆపోజిట్, అంటే సిపిఆర్ టచ్ అవుతుంది. సో డిసెండింగ్ సిపిఆర్ అంటే అందరికి తెలుసు కదా, ఈ రోజు సిపిఆర్ నేను సిపిఆర్ కింద ఉంటే దీన్ని డిసెండింగ్ సిపిఆర్ అంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఈ రోజు సిపిఆర్, ఇది నిన్న సిపిఆర్, దీన్ని డిసెండింగ్ సిపిఆర్ అంటాము. ఓవర్లాపింగ్ డిసెండింగ్ సిపిఆర్ అంటే ఈ రోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ లెవెల్ టచ్ చేస్తూ కింద క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్, యా, ఇక్కడ చూడండి, నిన్న సిపిఆర్ ఒక్క లెవెల్ అయినా టచ్ అయింది కదా, సో దీన్ని ఓవర్లాపింగ్ డిసెండింగ్ సిపిఆర్ అంటాం అనమాట. ఓకే, సో సిపిఆర్ని టచ్ చేస్తుంది, నెక్స్ట్ మార్కెట్ కింద క్లోజ్ అవుతుంది. బాటమ్ సిపిఆర్ అనేది నిన్నటి బాటమ్ సిపిఆర్ కింద క్లోజ్ అవుతుంది. దాన్ని మనం ఓవర్లాపింగ్ డిసెండింగ్ సిపిఆర్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇన్సైడ్ సిపిఆర్. ఇన్సైడ్ సిపిఆర్ అంటే ఏంటంటే వెల్, యా, వెల్, ఇన్సైడ్ సిపిఆర్ అంటే ఏంటంటే ఈ రోజు సిపిఆర్ నిన్నటి సిపిఆర్ లోపల ఉంటే దాన్ని ఇన్సైడ్ సిపిఆర్ అంటాము. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే అది అసెండింగ్ ఉండదు, డిసెండింగ్ ఉండదు. ఇక్కడ చూడండి, ఈ రోజు సిపిఆర్ ఉంది కదా, మొత్తం నిన్న సిపిఆర్ ఈ రోజు సిపిఆర్ కన్నా లోపల ఉంటాయి. ఈ రోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ లోపల ఉంటే దీన్ని ఇన్సైడ్ సిపిఆర్ అంటాము. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇదే 18th జూన్ అనేది ఫామ్ అయింది మనకి. 18th జూన్ మనకి ఇన్సైడ్ సిపిఆర్ అనేది ఫామ్ అయింది, నోట్ చేసుకోండి. సో ఈరోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ లోపల ఉంటే దాన్ని మనం ఇన్సైడ్ సిపిఆర్ అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ హెడ్డింగ్ రాసుకోండి, అవుట్ సైడ్ సిపిఆర్. అవుట్ సైడ్ సిపిఆర్ ఏంటంటే ఈ రోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ కన్నా పెద్దది ఉండి లోపల ఉంటుంది అనమాట, అవుట్ సైడ్ సిపిఆర్. అది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇది ఏ సిపిఆర్ చెప్పండి, అసెండింగ్ సిపిఆర్, డిసెండింగ్ సిపిఆర్, ఇన్సైడ్ సిపిఆర్, అవుట్ సైడ్ సిపిఆర్? ఒకసారి మీరు నాకు చెప్పండి, చాట్ బాక్స్లో టైప్ చేయండి. యా, ఇన్సైడ్ సిపిఆర్ కరెక్టే. సో ఇన్సైడ్ సిపిఆర్ అంటే ఏంటంటే జస్ట్ ఈ రోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ లోపల ఉంటే దాన్ని ఇన్సైడ్ సిపిఆర్ అంటాం అంతే. అవుట్ సైడ్ సిపిఆర్ అంటే కంప్లీట్ ఆపోజిట్ ఉంటుంది, అది చాలా రేర్ గా ఫామ్ అవుతుంటది. ఇంకోటి చూపిస్తాను, ఆగండి. సిపిఆర్ నేరోగా ఉంటే నెక్స్ట్ డే వైడ్గా ఉంటే దాన్ని అవుట్ సైడ్ అంటాం, కాకపోతే అది వెరీ రేర్ వస్తుంది కదండి సార్. లేదండి, ఇది అదే నేరో సిపిఆర్ ఉంటుంది, దాని తర్వాత బిగ్ ఐ మీన్ వైడ్ సిపిఆర్ ఉంటుంది, దాన్ని అవుట్ సైడ్ సిపిఆర్ ఆ, అంటే ఐ మీన్. కాదు కాదు, అవును, నిన్న సిపిఆర్ ఈ రోజు సిపిఆర్ లోపల ఉంటే దాన్ని అవుట్ సైడ్ కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఇన్సైడ్ సిపిఆర్ అంటే వెరీ రేర్. ఇన్సైడ్ సిపిఆర్ అంటే నార్మల్ గా మనం అనుకుంటున్నాం కదా, ఈ రోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ లోపలని. ఇది ఏంటంటే అవుట్ సైడ్ సిపిఆర్ ఏంటంటే దానికి ఆపోజిట్ అనమాట. ఈ రోజు నిన్న సిపిఆర్ ఈ రోజు సిపిఆర్ లోపల ఉంటుంది అనమాట. కాకపోతే రీసెంట్ ఇది గా, వెరీ రేర్. యా, రీసెంట్ గా అయితే కనిపించట్లేదు. ఇది అనుకుంటా సార్. ఇది ఇన్సైడ్ ఇది సిపిఆర్. ఇన్సైడ్. ఇది కూడా ఇన్సైడ్. ఓకే, లేదంటే ఇంకొక ఇండెక్స్ చూద్దాము, గోల్డ్ చూద్దాము. అంటే ఈ ఇండికేటర్ మాక్సిమం ఏ ఇండిసెస్ కైనా వర్క్ అవుతుంది సార్, ఈ యూఎస్ ఆ, కానీ యూకే కానీ దేనికైనా యూరోపియన్. దేనికైనా యూజ్ అవుతుందండి. అంటే అది స్టాక్స్ మరి చిన్న స్టాక్స్, పెన్నీ స్టాక్స్ అవి కాకుండా లిక్విడిటీ ఉన్న స్టాక్స్ అయితే పర్వాలేదు. అదే ఇండిసెస్ కూడా వర్క్ అవుతుంది కదా, యుఎస్ డౌ. ఇండెక్సెస్ కి వర్కౌట్ అవుతుంది, ఫారెక్స్ కి వర్కౌట్ అవుతుంది. మెయిన్ ఈ సిపిఆర్ ని డిజైన్ చేసింది ఫ్రాంక్ వచ్చేవా ఫారెక్స్ ట్రేడరే కాబట్టి దానికి కూడా అవుతుంది, మెయిన్ దానికోసమే. కాకపోతే ఇది ఇండియన్ మార్కెట్ లో కూడా వర్కౌట్ అవుతుందని చెప్పి ఆ తర్వాత యూజ్ చేయడం జరిగింది.
యా. సో ఇది అవుట్ సైడ్ సిపిఆర్. ఇది ఏంటంటే ఈ రోజు నిన్న సిపిఆర్ ఈ రోజు సిపిఆర్ లోపల ఉంటే దీన్ని అవుట్ సైడ్ సిపిఆర్ అంటాము. ఇదైతే నోట్ చేసుకున్నాం. అవుట్ సైడ్ సిపిఆర్ అంటే ఏంటి, ఇన్సైడ్ సిపిఆర్ ఏంటి, అసెండింగ్ సిపిఆర్, ఓవర్ ల్యాపింగ్ అసెండింగ్ సిపిఆర్, ఓవర్ ల్యాపింగ్ డిసైడ్ సిపిఆర్. నెక్స్ట్ నారో సిపిఆర్, వైడ్ సిపిఆర్, అది కూడా నోట్ చేసుకోండి. నారో సిపిఆర్ ఏంటంటే ఈరోజు త్రీ లైన్స్ ఉంటాయి కదా సిపిఆర్ అనేవి, త్రీ లైన్స్ కూడా సేమ్ ఉండవు. అంటే లైక్ సేమ్ డిస్టెన్స్ ఉండవు. ఒక్కొక్కసారి టైట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి వైడ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి దూరంగా ఉంటే ఒక్కొక్కసారి దగ్గరగా ఉంటాయి. సో దాన్ని మనం దగ్గరగా ఉంటే ఇన్సైడ్ సిపిఆర్ అంటాము, నోట్ చేసుకోండి. త్రీ లైన్స్ దగ్గరగా ఉంటే దాన్ని మనం ఇన్సైడ్ సిపిఆర్, సారీ నారో సిపిఆర్ అంటాం త్రీ లైన్స్ దగ్గరగా ఉంటే. త్రీ లైన్స్ దూరంగా ఉంటే వైడ్ సిపిఆర్ అంటాం, అది కూడా నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నాం కదా. ఇన్సైడ్ సిపిఆర్ అంటే ఏంటంటే త్రీ లైన్స్, సారీ నారో సిపిఆర్ అంటే ఏంటంటే త్రీ లైన్స్ దగ్గరగా ఉంటే నారో సిపిఆర్ అంటాము. త్రీ లైన్స్ డిస్టెన్స్ దూరంగా ఉంటాయి అంటే సిపిఆర్ లైన్స్ అందరికి తెలుసు కదా, ఒకటి నారో, ఒకటి టాప్ సిపిఆర్, ఒకటి సెంట్రల్ పివట్, ఇంకోటి బాటమ్ సిపిఆర్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫార్ములా బట్టి ఫామ్ అవుతుంది కాబట్టి. సో మీకు ఇండికేటర్లో ఒక్కొక్కసారి బీసీ అని కనిపిస్తుంది కదా, బాటమ్ సిపిఆర్ అనేది పైన ఉంటుంది, టాప్ సిపిఆర్ అనేది కింద ఉంటుంది. అదేంటి టాప్ సిపిఆర్ ఎప్పుడు టాపే కదా ఉండాలని ఏం లేదు. సో ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి ఇది జస్ట్ ఫార్ములా ప్రకారం అనుకోవాలి అంతే. నార్మల్గా అయితే దీన్ని మనం టాప్ సిపిఆర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. బీసీ అని ఉన్నా సరే అది మనం టాప్ సిపిఆర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. సో టాప్ సిపిఆర్, బాటమ్ సిపిఆర్ అండ్ సెంట్రల్ పివట్ అంటాం త్రీ లైన్స్ ని. త్రీ లైన్స్ దూరంగా ఉంటే వైట్ సిపిఆర్ అంటాము, త్రీ లైన్స్ దగ్గరగా ఉంటే నారో సిపిఆర్ అంటాము. ఓకే. నారో సిపిఆర్ ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ కూడా నోట్ చేసుకోండి. అసెండింగ్ సిపిఆర్ అంటే ట్రెండ్ అనేది బుల్లిష్ అని చెప్పి బ్రాకెట్లో పెట్టుకోండి. అసెండింగ్ సిపిఆర్ బ్రాకెట్లో ట్రెండ్ బుల్లిష్ అని చెప్పి నోట్ చేసుకోండి. డిసెండింగ్ సిపిఆర్ అయితే ట్రెండ్ బేరిష్. ఓవర్లాపింగ్ అసెండింగ్ సిపిఆర్ అంటే స్లైట్లీ బుల్లిష్, అంటే ఆ, ఎక్కువ బుల్లిష్ కాకుండా స్లైట్లీ బుల్లిష్ అని చెప్పి నోట్ చేసుకోండి. ఓవర్లాపింగ్ అసెండింగ్ అంటే. ఓవర్లాపింగ్ డిసెండింగ్ అంటే స్లైట్లీ బేరిష్. ఓకే. ఇన్సైడ్ సిపిఆర్ అంటే ఆ రోజు ట్రెండింగ్ డే అని చెప్పి నోట్ చేసుకోండి. బ్రాకెట్లో ఇన్సైడ్ సిపిఆర్ పక్కన బ్రాకెట్ పెట్టి ట్రెండింగ్ డే అని చెప్పి నోట్ చేసుకోండి. అవుట్ సైడ్ సిపిఆర్ బ్రాకెట్లో సైడ్ వేస్ డే అని చెప్పి నోట్ చేసుకోండి. అవుట్ సైడ్ సిపిఆర్ అప్పుడు సైడ్ వేస్ డే, ఇన్సైడ్ సిపిఆర్ అప్పుడు ట్రెండింగ్ డే. నెక్స్ట్ నారో సిపిఆర్ అప్పుడు కూడా సిపిఆర్ మార్కెట్ ట్రెండింగ్ డే అని చెప్పి నోట్ చేసుకోండి. నారో సిపిఆర్ అంటే ట్రెండింగ్ డే, వైట్ సిపిఆర్ అంటే సైడ్ వేస్ డే, అది కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ దాని కింద హెడ్డింగ్ పెట్టుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ బట్ నాట్ ఆల్వేస్, అంతే. సో ఇప్పుడు నారో సిపిఆర్ అంటే ట్రెండింగ్ గా ఉండాలని చెప్పి రూల్ కంపల్సరీ ఉంటుంది 100% అని చెప్పి ఏమీ లేదు. జస్ట్ మనం ఏమనుకోవచ్చు, హై ప్రాబుల్ ఛాన్సెస్ అంతే. జస్ట్ హై ప్రాబిలిటీ. ఇదనే కాదు, నేను డే ట్రేడింగ్ కోర్స్ తీసుకున్నా, మీరు ఏది తీసుకున్నా సరే ప్రతిదీ కూడా అదే చెప్తాను. జస్ట్ ఏదన్నా హై ప్రాబిలిటీ అంతే. ప్రతిదీ కూడా మార్కెట్లో వర్క్ అవ్వాలని చెప్పి రూల్ ఏం లేదు, 100% వర్క్ అవుతుందని చెప్పి రూల్ అయితే ఏమీ లేదు. ప్రతిదీ కూడా హై ప్రాబుల్ అంతే. ఓకే. మార్కెట్ హై ప్రాబుల్, లైక్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఎస్ ఎ వెదర్. సో మనకు ఒక్కొక్కసారి ఫోన్లో మెసేజ్ వస్తుంది, ఈ రోజు సైక్లోన్ ఉండొచ్చు, ఈ రోజు తుఫాన్ ఉండొచ్చు, ఈ రోజు వర్షం ఉండొచ్చు అని చెప్పి. కంపల్సరీ ఉంటుందని చెప్పి లేదు, ఒక్కొక్కసారి రావచ్చు, లేదంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. ఓకే. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ట్రేడింగ్లో ఏ స్ట్రాటజీ చెప్పినా, ఏది మీరు నేర్చుకున్నా సరే ప్రతిదీ కూడా ప్రాబిలిటీ అంతే, నాట్ 100%. సో నారో సిపిఆర్ అన్నది
ట్రెండింగ్ డే వైట్ సిపిఆర్ అనేది సైడ్ వేస్ డే. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ రాసుకోండి. మోస్ట్ లైక్లీ సిపిఆర్ కెన్ యాక్ట్ as సపోర్ట్ ఇఫ్ మార్కెట్ ఓపెన్స్ అబౌవ్ ద సిపిఆర్. అంటే మార్కెట్ పైన ఓపెన్ అయితే ఆ సిపిఆర్ అనేది సపోర్ట్ కింద ఉంటుంది, కింద ఓపెన్ అయితే సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ కింద ఉంటుంది అనమాట. ఓకే, సో అంటే ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? పైనే కదా, సిపిఆర్ పైన ఎక్కడ ఓపెన్ అయింది. సో సిపిఆర్ పైన ఓపెన్ అయినప్పుడు ఈ సిపిఆర్ అనేది సపోర్ట్ కింద ఉంటుంది, సిపిఆర్ కింద ఓపెన్ అయినప్పుడు సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ చెప్పాం కదా ప్రీవియస్. ఇప్పుడైతే ప్రెసెంట్ నార్మల్గా ఈ రోజు అయితే ఓన్లీ ప్రీవియస్ సెషన్లోనే బౌన్స్ అయింది. సో ఇది కూడా నోట్ చేసుకోండి, తర్వాత డేస్కి మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ది ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్లో మనం మార్క్ చేసుకోవాలి డైలీ కూడా. ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్లో అని చెప్పి రాసుకోండి. థర్డ్ది, ఫస్ట్ది ప్రీవియస్ సెషన్ హై, సెకండ్ది ప్రీవియస్ సెషన్ లో, అంటే నిన్నటి హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. థర్డ్ది ఏంటంటే మన ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి రివర్స్ అయ్యిందా, లో దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యి సపోర్ట్ తీసుకుందా, అది కూడా రాసుకోవాలి. సో ఇక్కడ నిన్న మా మార్కెట్ ఇక్కడ లో దగ్గర నుంచి బౌన్స్ అయింది కదా, సో దిస్ విల్ బి ద డిమాండ్ జోన్. సో థర్డ్ పాయింట్ ఏంటంటే మనం హై లో మార్క్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి క్రాష్ వచ్చిందో అది ఆ జోన్ జోన్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాప్ బోర్డర్స్. ఫోర్త్ పాయింట్ ఏమో గ్యాప్ బోర్డర్స్ రాయండి. ఫిఫ్త్ పాయింట్ ఏమో సప్లై జోన్ అండ్ డిమాండ్ జోన్. సప్లై జోన్ అంటే ఏంటంటే ఏమన్నా మార్కెట్ రీసెంట్ గా క్రాష్ వస్తే దాన్ని సప్లై జోన్ అంటాము. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ రీసెంట్ గా క్రాష్ వచ్చింది కదా, దీన్ని సప్లై జోన్ అంటాము. దాన్ని బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ డిమాండ్ జోన్. డిమాండ్ జోన్ ఏంటంటే బౌన్స్. సో ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కదా, మార్కెట్ పైకి వెళ్ళింది కదా, సో దీన్ని డిమాండ్ జోన్ అంటాం. ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కదా, దీన్ని డిమాండ్ జోన్ అంటాం. సో అది కూడా మార్క్ చేసుకోండి. సప్లై జోన్, డిమాండ్ జోన్. నెక్స్ట్ స్వింగ్ హై, స్వింగ్ లోస్ కూడా ఉంటాయి, అవి కూడా నేను తర్వాత చెప్తాను. జస్ట్ నోట్ అయితే చేసుకోండి ఈ రోజుకి. స్వింగ్ హై, స్వింగ్ లో. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ సిపిఆర్ అలాగే చూసుకుంటాం కదా. టుమారో సిపిఆర్ అంటే సిపిఆర్ ఓపెన్ అయినప్పుడు ఎక్కడ ఉందో అది కూడా మార్క్ చేసుకోవాలి. సిపిఆర్ కూడా నోట్ చేసుకోండి, సిపిఆర్ అని కూడా. సో మార్కెట్ ఇప్పుడు నిఫ్టీ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సెంట్రల్ పివట్ లైన్ అనేది ఇంపార్టెంట్ కదా. సో 25,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. పుట్ ఆప్షన్, ఓకే, నిఫ్టీ కదా, ఆప్షన్ సెల్లింగ్ చేస్తాను. 25,600 పుట్ ఆప్షన్ 123 దగ్గర రన్ అవుతుంది. సో 122.85 దగ్గర అయింది. సో స్టాప్ లాస్ కూడా ప్లేస్ చేసుకోండి. స్టాప్ లాస్ లెట్ మీ క్యాలిక్యులేట్. సో రిస్క్ నేను 5,000 చేస్తాను రిస్క్. సో 5,000 డివైడెడ్ బై ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాము? 300. 5,000 డివైడెడ్ బై 300 అంటే ఒక 16 పాయింట్స్ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. 16 ప్లస్ 122.85, సో 139.5 వస్తుంది. ఇంకా రౌండ్ ఫిగర్ 140 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ ఇస్ 140. సో ప్లేస్ చేస్తాను నేను మొబైల్లో. ప్రెసెంట్ అయితే ఇది 1,000 రూపీస్ రన్ అవుతుంది. ట్రేడ్కి రిస్క్ ఎంత? ఒక 5,000 చేస్తున్నాను. అంటే క్యాపిటల్ నా అయితే 10 lakhs ఉంది. సో మీరు క్యాపిటల్ ఎంత ఉందో దాన్ని బట్టి పొజిషన్ సైజింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీ దగ్గర క్యాపిటల్ 5 lakhs ఉందనుకోండి, రిస్క్ మీరు 2,500 చేసుకోవచ్చు, లేదంటే 5,000 చేసుకోవచ్చు. 1% చేసుకోవచ్చు. నేనైతే 0.5% చేస్తున్నాను. ఓకే, 10 lakhsకి నార్మల్గా 1% రిస్క్ అంటే 10,000 చేయొచ్చు, కానీ
మార్కెట్ డైనామిక్స్ చేంజ్ అయిన దగ్గర నుంచి కూడా నేను రిస్క్ అనేది 0.5% చేస్తున్నాను. సో ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ ఉంది కదా, సిపిఆర్ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ అవుతుందని చెప్పి ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. సో 25,600 పుట్ ఆప్షన్ సెల్ చేసాం నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సిపిఐ దగ్గర రాలేదు. ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటుందేమో. ప్రెసెంట్ అయితే నిఫ్టీ ట్రేడర్ రన్ అవుతుంది. సో ఈ స్టాప్ లాస్ ఎక్కడ బిలో ద సిపిఆర్. సో బాటమ్ సిపిఆర్ కింద వచ్చేస్తే ఇంకా మార్కెట్ అనేది బేరిషే కాబట్టి ఇంకా అక్కడ వదిలేస్తాము. లేదంటే 5,000 రిస్క్ వస్తే క్లోజ్ చేసేద్దాము. ఆల్మోస్ట్ 3,080కి వచ్చింది. 5,000కి వస్తే క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ బాటమ్ సిపిఆర్ వరకు అయితే వచ్చింది. దీనికి ఎందుకు వస్తే 140 వస్తే క్లోజ్ చేసేద్దాము. 132.70 రన్ అవుతుంది. 140కి వస్తే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ప్రెసెంట్ అయితే 3,008 రన్ అవుతుంది. సిపిఆర్ లో మనకి ఏ సిపిఆర్ సపోర్ట్ ఇస్తుంది అంటే అది మనం కరెక్ట్ గా చెప్పలేము. ఒక్కొక్కసారి టాప్ సిపిఆర్ నుంచి రివర్స్ అయిపోతుంది మార్కెట్, లేదంటే బాటమ్ సిపిఆర్ సపోర్ట్ ఇస్తుంది, లేదంటే సెంట్రల్ పివట్ కూడా సపోర్ట్ ఇస్తుంది. సో త్రీ లైన్స్ కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్. సో త్రీ లైన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మోస్ట్లీ అయితే నేను సెంట్రల్ పివట్ కి ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే సెంట్రల్ పివట్ లైక్ మా అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఉంటుంది సెంట్రల్ పివట్. ఫ్రాంక్ వచ్చి ఏంటంటే ఒక టూ లైన్స్ యాడ్ చేశారు ఎక్స్ట్రా, టాప్ సిపిఆర్ బాటమ్ సిపిఆర్, దీని ఒక జోన్ కింద కన్సిడర్ చేసి. సో ఎంటైర్ జోన్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ బాటమ్ సీపర్ అనేది ఆపుతుంది. ఈ లెవెల్ కిందకు వస్తే ఎగ్జిట్ అయిపోతాము. సో 2,500 నుంచి మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ అయితే వచ్చింది, మరి 3,008 వరకు వెళ్ళింది ఇందాక. సో ఇప్పుడు సెంట్రల్ పివట్ అనేది ఆపుతుంది. ఈ లెవెల్ కిందకి వస్తే స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవుతుంది. సో జనరల్ గా అందరికీ తెలుసు సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ట్రెండ్ ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అటు సైడ్ మూవ్ అవ్వచ్చని. కాకపోతే ఇక్కడ మరి సిపిఆర్ బ్రేక్ డౌన్ అయినా షార్ట్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయము. ఎందుకంటే ఇక్కడ చూడండి నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంటుంది. సో నిఫ్టీ సారీ నిఫ్టీ కాదు, బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏమైనా సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ అయ్యి నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది కూడా 140 వస్తే క్లోజ్ చేసేద్దాము. 134 రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఎటువంటి షార్ట్ ఎంట్రీ ప్లాన్స్ జనరల్ గా అయితే సిపిఆర్ ఒక్కొక్కసారి సపోర్ట్ ఇచ్చింది అనుకోండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఎందుకు ఆగామంటే ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటి, మనకి ప్రీవియస్ సెషన్ హై ఉంది కదా, అది రెసిస్టెన్స్ కింద ఉంటుంది. సో ఇక్కడ టార్గెట్ చిన్న టార్గెట్ ఉంటుంది. అదే కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి, డిస్కౌంట్ ప్రైస్ అంటే లైక్ ఇక్కడ డేలో దగ్గరికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు గ్యాప్ కొంచెం పెద్దది ఉంటుంది, టార్గెట్ కి గ్యాప్ ఉంటుంది మూవ్ అవడానికి. స్టాప్ లాస్ ఏమో చిన్నది 1%. సో అదే మీరు సెకండ్ క్యాండిల్ తీసుకున్నారు అనుకోండి, ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ టైట్ అయిపోతుంది. ఓకే, స్టాప్ లాస్ ఏమో పెద్దది అవుతుంది, టార్గెట్ టైట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు తీసుకోకండి. రిస్క్ రివార్డ్ మినిమం 1:2 ఉంటేనే బెస్ట్. సో చూద్దాం, ఇక్కడ బాటమ్ సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది కానీ క్యాండిల్ ఇంకా ఏం క్లోజ్ అవ్వలేదు కింద. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అయినా టాప్ సిపిఆర్ సపోర్ట్ ఇస్తే పైకి మూవ్ అయితే మూవ్ అవ్వచ్చు. 2,008 రన్ అవుతుంది. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 140 వస్తే క్లోజ్ చేద్దాం ఇది. సో క్యాండిల్ అయితే క్లోజ్ అయింది, కాకపోతే కింద ఇంకా క్లోజ్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇంకా రెడ్ క్యాండిల్ కంటిన్యూషన్ వస్తుంది కాబట్టి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. 140 వస్తే క్లోజ్ చేద్దాం. 137, ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి. రిస్క్ ఒక 5,000 వస్తే ఆపేద్దాము. సో క్యాపిటల్ పరంగా కూడా తీసుకోవాలి మన రిస్క్ అనేది. సో క్యాపిటల్ ఎంత దాన్ని బట్టి ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో మీ దగ్గర కూడా 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి, మీరు మళ్ళీ 5,000 రిస్క్ చేస్తే ఈజీగా అయిపోతుంది 1 lakh క్యాపిటల్ అనేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాపిటల్ స్టోర్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఓకే, క్యాపిటల్ ప్రిజర్వ్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. మీకు ప్రాఫిట్ ఎంత వచ్చేస్తుంది, మంత్లీ ఎంత తీసేసుకోండి అంత తీసేసుకోండి అని కాదు. సో మీ క్యాపిటల్ ప్రిజర్వ్ చేయడం కూడా ఫస్ట్ మీకు అది తెలియాలి, క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనేది. సో క్యాపిటల్ అనేది కాపాడుకోండి. లాస్ అలా క్యాపిటల్ కాపాడుకోవాలంటే రిస్క్ ఒక ట్రేడ్లో మాక్సిమం డైలీ లాస్ లిమిట్ పెట్టుకోవాలి. అండ్ రిస్క్ మనం ఎంత చేస్తున్నాం ట్రేడ్కి అది కూడా చూసుకోవాలి. సపోజ్ ఇందులో నేను స్టాప్ లాస్ ఎలా ప్లాన్ చేసుకున్నాను, నేను ఒకవేళ బాటమ్ సిపిఆర్ కిందకి వస్తే ఒక 5,000 లాస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను. అంటే క్యాపిటల్ 10 lakhs కాబట్టి అందులో ఒక 0.5% రిస్క్ చేస్తాను. సో ఓవరాల్ డైలీ లాస్ లిమిట్ ఎంత అంటే ఒక 10,000 వస్తే ఇంకా డైలీ ఆ రోజు ఆపేస్తాను. ఆ రోజు ఇంకా నా డే కాదని చెప్పి ఇంకా ఆపేస్తాను. అండ్ దట్ ఈస్ ద బేసిక్ రూల్. అందరికీ తెలిసిందే, పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ఎంత ప్రాఫిట్ వచ్చిందని చూడరు, ఎక్కడ ఆపుకున్నారు లాస్ అనేది దాని మీదే ఫోకస్ చేస్తారు. ఓకే, నిఫ్టీ అయితే మనకి సిపిఆర్ అనేది బ్రేక్ డౌన్ అయ్యింది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా సపోర్ట్ దగ్గర ఉంది కదా అని చెప్పి. సో బ్యాంక్ నిఫ్టీ టాప్ సిపిఆర్ ఆపుతుంది. సో ఈ లెవెల్ అయినా సపోర్ట్ ఇస్తే ఫర్దర్ గా పైకి వెళ్తే వెళ్ళొచ్చు. సో నిఫ్టీ అలాగే సిపిఆర్ బ్రేక్ డౌన్ అయిపోయింది కాబట్టి నిఫ్టీ క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ 129 రన్ అవుతుంది కదా, 132 పెట్టుకున్నాను. బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటాను. 57,500
400 కాల్ ఆప్షన్ అంటే ట్రేడ్ కంటిన్యూషన్ ఇది. నిఫ్టీలో ఆపేసి బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటున్నాను. ఓకే, 57,400 కాల్ ఆప్షన్ బై చేద్దాం ఈసారి. ఆర్ఎల్స్ సిపిఎస్ అటల్ ప్యూర్ దగ్గరికి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇదైతే హిట్ అయిపోయింది. 2,800 అనేది లాస్ వచ్చింది ఈ ట్రేడ్లో. ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందా లేదో చూద్దాం. కేసు ఒకవేళ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా 57,200 సెంట్రల్ ప్యూర్ దగ్గర తీసుకోవచ్చు మనం. స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది వస్తుంది ఇక్కడ. టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ సీ ద ప్రైస్ యాక్షన్ హియర్. సో నేను ఇక్కడ ఏమైనా బులిష్ క్యాండిల్ ఏమైనా వస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూ చేద్దాం ఈ ట్రేడ్ని. సో ఈ ట్రేడ్ అయితే 131 దగ్గర ఆపేసాం. స్టాప్ లాస్ అయితే ఇంకా హిట్ అవ్వలేదు. బట్ ఇక్కడ సిపిఆర్ అయినా సపోర్ట్ ఇస్తుందేమో అని చెప్పి. అంటే నిఫ్టీ ఇంకా స్టాప్ లాస్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది ఆప్షన్ సెల్లింగ్ లో. అంటే ఈ లెవెల్ ఒకవేళ ఇక్కడ ఈ ఎస్ఎన్బి దాన్ని సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్పుడు 140 హిట్ అవ్వకుండా ఒక్కొక్కసారి వెళ్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ 57,394 దగ్గర ఉంది కదా. బ్యాంక్ నిఫ్టీ ఒక రిమైనింగ్ 2,500 బ్యాంక్ నిఫ్టీలో రిస్క్ చేద్దాము. ఓకే, ఒక 05 క్వాంటిటీస్ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో. సో 1,013 దగ్గర అయింది. రిస్క్ సేమ్ కంటిన్యూషన్ కదా, 2,500 చేద్దాం. 2,500 డివైడెడ్ బై 105 అంటే ఒక 23 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 23 మైనస్ 1,012 దగ్గర అయింది. సో 988 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, సో స్టాప్ లాస్ 988 పెట్టుకున్నాను. ప్రెసెంట్ ఇది ₹1,000 ప్రాఫిట్ రన్ అవుతుంది బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ టాప్ సిపిఆర్ సపోర్ట్ అనేది తీసుకుంది. కంటిన్యూషన్ దీనికి ట్రేడ్కి కంటిన్యూషన్ అంతే. సో చూద్దాం ఏమవుతుందో. బ్రేక్ ఈవెన్కి అయితే వచ్చింది. ఇది ఇంకా ఎక్స్పైరీ ఎప్పుడో కదా మనకి టీతడికే ఉంటుందా? అంటే మన డైరెక్షన్ ప్రకారం పోతున్నామా టీతడికే ప్రకారం పోతుందా? దేనికి దేనికి బ్యాంక్ నిఫ్టీకా? బ్యాంక్ నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ పర్వాలేదు, అందుకే ఆప్షన్ బయింగ్ తీసుకున్నామండి. ఆప్షన్ సెల్లింగ్ తీసుకోలేదు. అందుకే ఇప్పుడు ఎక్స్పైరీ లాంగ్ ఉన్నప్పుడు వేస్టే మన ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్న క్యాపిటల్ ఇవ్వాలంతే. హ్మ్. ఈ లెవెల్ హిట్ అయిన తర్వాత స్టాప్ లాస్ తీసుకుందాము. 1,700 వచ్చింది. ఓకే, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది ఇమీడియట్ గా. సో కంటిన్యూషన్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. టాప్ సిపిఆర్ కూడా ఆపలేదు అండ్ ఇది కూడా ఆపలేదు. సో నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. ఇక్కడ సెంట్రల్ ప్యూరిటీ ఏమైనా సపోర్ట్ ఇస్తుందేమో చూద్దాము. ఆర్ఎల్స్ ఇక్కడ టాప్ సిపిఆర్ నుంచి ఏమైనా సపోర్ట్ ఇస్తుందేమో చూద్దాం. సో నిఫ్టీ కూడా ఇది 140కి వెళ్ళిందా, 135 అలా రన్ అవుతుంది. 25,550 పుట్ ఆప్షన్ ఈసారి సెల్ చేద్దాము. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి బులిష్ వస్తుంది. అండ్ దెన్ నిఫ్టీ కూడా ఎస్ఎన్బి కూడా సపోర్టే. సో 25,550 పుట్ ఆప్షన్ ఈసారి 3 లాట్స్ తీసుకుంటున్నాను. 225 క్వాంటిటీస్ 112 దగ్గర అయింది. రిస్క్ ఒక సేమే 5,000 పెట్టుకుంటున్నాను. 5,000 డివైడెడ్ బై 225 ప్లస్ 112.50. సో 134.7 వస్తుంది. 134 పెట్టుకుంటున్నాను. 134 ఇస్ ద స్టాప్ లాస్. సో ఈసారి స్ట్రైక్ ప్రైస్ ఎందుకు మార్చామంటే ఇప్పుడు 25,600 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. బట్ స్టిల్ 600 పుట్ ఆప్షన్ అని పైన ఉంది కదా. సో ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు కూడా ఓటీఎం చేస్తే బాగుంటుంది. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సిపిఆర్ అనేది అసెండింగ్ ఉందా డిసెండింగ్ ఉందా. ఈరోజు సిపిఆర్ అసెండింగ్ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం బయింగ్ సైడ్ ఉండాలి. ఓకే, అంటే అస్తమానం కాదు కానీ కొన్ని సినారియోస్ లో బయింగ్ సైడ్ ఉండొచ్చు. అండ్ ఈరోజు సెల్లింగ్ సైడ్ వెళ్ళడానికి కూడా మార్కెట్ కోఆపరేట్ చేయాలి కదా. సో ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సిపిఆర్ బ్రేక్అవుట్ అయిందని చెప్పి షార్ట్ ఎంట్రీ వెళ్ళాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇంకా సిపిఆర్ లోపల ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు నిఫ్టీ ట్రేడ్ అయితే తీసుకోకూడదు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ నిఫ్టీ ఇక్కడ ఎస్ఎన్ ప్యూర్ సపోర్ట్ ఉంది. సో బయింగ్ ప్రెజర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసెండింగ్ దాంట్లో అయితే బయింగ్ ప్రెజర్ సిపిఆర్ నుంచి రావచ్చు, లేదంటే ఎస్ఎన్ ప్యూర్ నుంచి రావచ్చు, లేదంటే ఏమైనా డిమాండ్ జోన్ దగ్గర నుంచి రావచ్చు. సో ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్. సో ప్రెసెంట్ ఇప్పుడైతే ఎస్ఎన్ ప్యూర్ దగ్గర సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. 2,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఫస్ట్ ట్రేడ్ లాస్ 5,000 వచ్చింది కదా. సో లాస్ పోను మనకి
4000 ఓవరాల్ ఎంటీఎం రన్ అవుతుంది. ఇన్ కేస్ లూజ్ అయితే ఇంకా ఈ ట్రేడ్ తర్వాత ఆపేద్దాం. సో అదే చెప్పాను కదా, డైలీ మాక్సిమం 2 ట్రేడ్సే తీసుకోవాలి. సో 2 అనాలిసిస్ ఫెయిల్ అయితే ఇంకా ఆపేయండి, తర్వాత రోజు రండి. ఎందుకంటే తర్వాత రోజు ఫస్ట్ ట్రేడ్ విన్ అయ్యారు అనుకోండి, ఆ ట్రేడ్లోనే మనకి ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది కదా. సో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, తక్కువ దాని మీద రిస్క్, తక్కువ పోగొట్టుకోవాలి, రిస్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా మీరు రిస్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి. అవేమి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ వస్తే పర్వాలేదు, లేదు మార్కెట్ బ్రేక్ డౌన్ అయ్యి S&P ఒకటి కిందకి వస్తే ఇంకా స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యి క్లోజ్ చేద్దాము. ప్రెసెంట్ 1200 అలా రన్. టాప్ అప్డేషన్ ఈ లెవెల్ దగ్గర నుంచి గ్రీన్ క్యాన్ ఏమీ క్లోజ్ అవ్వలేదు, రెడ్ క్యాన్ క్లోజ్ అయింది. సో ఎంట్రీ అనేది కొంచెం అడ్వాన్స్ అయ్యాం కాబట్టి ఇప్పుడు రిస్క్ తగ్గించుకుందాము. రిస్క్ ఒక 2500 చేస్తున్నాను, అంటే 125 వస్తే క్లోజ్ చేసేద్దాము. 113 దగ్గర రన్ అవుతుంది కదా. సో ఇప్పుడు రిస్క్ అనేది 2500 చేస్తున్నాను. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ కిందకైనా వచ్చి సెంట్రల్ ప్యూర్ దగ్గర అయినా బుల్లిష్ క్యాన్ ఫామ్ అయితే అప్పుడు 2500 రిస్క్ అనేది చేద్దాము. సో లేదంటే అప్పుడు డిమాండ్ జోన్ దగ్గర కూడా వస్తుంది కదా నిఫ్టీ, అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ. సో ప్రెసెంట్ అయితే ఇంకా లో ప్రాఫిట్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏం లేదు కాబట్టి రిస్క్ అనేది తగ్గించేస్తున్నాను. లేదా ఆపేసుకుంటా అంటే ఆపేసుకోండి, 10 పాయింట్స్ కదా ఈజీగా హిట్ అయిపోతాయి అనుకుంటే ఆపేసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఇది 115 దగ్గర రన్ అవుతుంది, 120 వస్తే క్లోజ్ చేసేద్దాము. 124 పెట్టుకున్నాను స్టాప్ లాస్, 124 హిట్ అయితే ఆపేద్దాము. ప్రెసెంట్ ₹1000 నెగిటివ్ రన్ అవుతుంది. రిమైనింగ్ 25 అనేది ఆప్షన్ బయింగ్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ 57,300 కాల్ ఆప్షన్ 1048 దగ్గర అయింది. సో ఓన్లీ 2 లాట్సే తీసుకున్నాను, ఎందుకంటే రిస్క్ మంది 2500 కదా ఈసారి. 2500 డివైడెడ్ బై 70, సో 35 పాయింట్స్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ 35 మైనస్, ఓకే వెయిట్ వెల్, ఓకే 35 పాయింట్స్ స్టాప్ లాస్, 35 మైనస్ 1048. సో 1012 ఇస్ ద స్టాప్ లాస్. 1012 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. ప్రెసెంట్ అయితే రెండు గ్రీన్ గానే రన్ అవుతున్నాయి. సో 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టినాం కాబట్టి, సారీ 35 పాయింట్స్ పెట్టినాం కాబట్టి టార్గెట్ మినిమం 70 పాయింట్స్ ఉండాలి, 1:2. సో 1048 ప్లస్ 70 అంటే 11,800, 111,111,800, 1118 ఇస్ ద టార్గెట్. 1070 దగ్గర రన్ అవుతుంది. సో చూద్దాం ఏమైతే. మనకి 2500 ప్రాఫిట్ వచ్చినట్టు, ఎర్లియర్ 5000 లాస్ వచ్చింది కదా, అది కవర్ అప్ అయ్యి 2500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో వాట్ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్ టు యాడ్ బ్యాంక్ నిఫ్టీ అని అడిగితే చెప్పాను కదా, ఇక్కడ S&P ఒకటి ఇంపార్టెంటే, బుల్లిష్ ట్రెండ్లో డిమాండ్ జోన్ కూడా ఇంపార్టెంటే. సో ఈ లెవెల్ దగ్గర పిన్ బార్ ఫామ్ అయింది కదా, ఆ లెవెల్ దగ్గర నుంచి వస్తే బయర్స్ వస్తారని చెప్పి అనిపించింది. అండ్ ఈ లెవెల్ కూడా సెంట్రల్ ప్యూర్కి దగ్గరగా ఉంది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సో ఆల్మోస్ట్ ఆ 5000 అయితే ప్రాఫిట్ వచ్చినట్టే. ఫస్ట్ ఎయిడ్ లాస్ అనేది కవర్ అయిపోయింది. కాకపోతే రిస్క్ రివార్డ్ మనకి మినిమం 10,000 రావాలి, 5000 కాదు. 1:2 రావాలి. విన్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా 1:2 అని చెప్పాను కదా, 1:2 రావాలి. సో చూద్దాం ఏమవుతుంది. అప్పుడే పెట్టుకోవద్దండి స్టాప్ లాస్, అది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. మీరు రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు. నేనైతే మినిమం అలాగే ఏం చేయను. మినిమం ఒక గ్రీన్ 2500 అని కనిపిస్తే 1:1.5 రిస్క్ రివార్డ్ వస్తుంది కదా, అప్పుడు పెట్టుకుంటాను కాస్ట్ టు కాస్ట్. లేదంటే అంటే వన్ ఇప్పుడు ఇష్యూ మన తీసుకుంటాం. ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ 1:1 వచ్చేసింది కదా. 1:1 వచ్చింది, అవును. అదే మళ్ళీ ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ పెట్టుకుంటే ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రివర్స్ మనకి ఏం లాస్ రాదు కదా అని ఓకే అండి, అయితే అలా పర్వాలేదు, పెట్టుకోవచ్చు, పర్వాలేదు, మీ ఇష్టం అది. ఓకే. ఓకే గ్యాస్, నిఫ్టీ కూడా బుల్లిష్ క్యాన్ తర్వాత ఫాలో త్రూ రావట్లేదు, ఓన్లీ రెడ్ క్యాన్లు వచ్చింది. సో S1 ప్యూర్ కింద పెట్టుకుందాం స్టాప్ లాస్ ఈసారి. సో జనరల్గా అయితే ఈ డేలో కింద పెట్టుకోవచ్చు, బట్ ఇప్పుడైతే S1 ప్యూర్ కింద పెట్టుకుంటున్నాను. 108 రన్ అవుతుంది కదా, ఒక 10 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఎర్లియర్ అయితే 123 పెట్టుకున్నాను, ఇప్పుడైతే 118 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్.
118 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే 1048 వస్తే ఇది కూడా క్లోజ్ చేద్దాం. ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్కి. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఫాలో త్రూ వస్తుంది. నిఫ్టీ ఇక్కడ డోజీ బార్ వచ్చింది. సో డోజీ బార్ మీనింగ్ ఏంటంటే తర్వాత క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత క్యాండిల్ బులిష్ అయితే పర్లేదు మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ 20 MA అండ్ సిపిఆర్ రిజెక్ట్ చేస్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా అన్నది చూడాలి. ప్రెసెంట్ మళ్ళీ కాస్ట్కి అయితే వచ్చాము. బ్యాంక్ నిఫ్టీ 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది, 4300. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి. 1120కి వస్తే క్లోజ్ చేసుకోవచ్చు. 1118కి వస్తే మన టార్గెట్ అవుతుంది. చూద్దాం ఇంకొక 1000 వస్తుందా లేదంటే బ్యాక్ వెళ్ళి ప్రాఫిట్స్ తీసుకుంటుందా అది. సో ఆల్మోస్ట్ 2500 కూడా వచ్చింది కాబట్టి ఇంక ఇది నిఫ్టీ కూడా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 113 దగ్గర అయింది కదా, ఇది కూడా 113 పెట్టుకుంటున్నాము. సో స్టాప్ లాస్ అప్డేషన్ అయితే 113 పెట్టుకున్నాము. లూజ్ అయితే ఇంకేం లూజ్ అవ్వము, మాక్సిమం 5000 రిస్క్ అనేది ఉంది. సో ఇది ఇంకొక 10 పాయింట్స్ దగ్గర ఆగింది. 1018 వస్తే క్లోజ్ చేద్దాము. అది 1118 వస్తే క్లోజ్ చేద్దాము. 11.5 వచ్చింది. బ్యాక్ వస్తే వచ్చిన ప్రాఫిట్ పోతుంది అంతే. పెద్దగా లాస్ అయితే ఏం రాదు, కాస్ట్ పే చేసుకున్నాం కాబట్టి. సో డన్ ఫర్ ది డే గైస్. దీని తర్వాత అయితే ఆపేద్దాం ఇంకా. సో ఇక్కడ మేకర్ బ్రేక్ లెవెల్, ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పర్వాలేదు. లేదు రెసిస్టెన్స్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఒక్కొక్కసారి సెంట్రల్ పివట్ కింద ట్రేడ్ అవుతుంది కదా, సెంట్రల్ పివట్ కింద ట్రేడ్ అవుతున్నప్పుడు ఇది రిజెక్షన్ కూడా జరగవచ్చు. సో 20 MA ఆపుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాము. సో ఆపేస్తుంది ఇక్కడ బాటమ్ సిపిఆర్ అనేది. సో ఈ లెవెల్ డేలో బ్రేక్అవుట్ అయింది కదా, సో ఈ లెవెల్ అనేది కూడా కొంచెం రిజెక్షన్ కింద యాక్ట్ చేస్తుంది. బయర్స్ అయినా కొంచెం అగ్రెసివ్ గా పుష్ చేస్తే అప్పుడు ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్ పైకి వెళ్ళడానికి. లేదంటే ఇక్కడ రిజెక్షన్ పాయింట్ కాబట్టి రిజెక్షన్ అయితే అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై అనేది ఆపేసింది ఈ లెవెల్ దగ్గర నుంచి. సో ఇక్కడ ఏమైనా సపోర్ట్ అయినా వస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఇది కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ కి దగ్గరికి వచ్చేస్తుంది. 1048 కదా, ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి ట్రైలింగ్ స్టాప్ లాస్ కి. 1050 వస్తే క్లోజ్ చేసేద్దాం ఇది. మళ్ళీ 4000కి వచ్చింది. 1000 దగ్గర అయిపోతుంది ఇది. 4000 వరకు వెళ్ళింది. ఇందాక కూడా 11.8 వరకు వెళ్ళింది, ఆ తర్వాత రివర్స్ అయింది. సో చూద్దాం ఈ లెవెల్ స్ట్రాంగ్ గా బయర్స్ రావాలి, అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. 4700. రిస్క్ 2500 అప్డేట్ చేసుకుందాం. ట్రైలింగ్ స్టాప్ లాస్ 2500 డివైడెడ్ బై 70 ప్లస్ 1048. సో 1084 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ ఇప్పుడు. ఒక 2500 ప్రాఫిట్ అయితే బయటికి తీసేద్దాము. ఎందుకంటే ఆల్మోస్ట్ వెళ్ళింది కదా, దగ్గరగా వెళ్ళింది. ఆల్మోస్ట్ 11-15 వరకు కూడా వెళ్ళింది. సో ఇంకెందుకు 1000 రూపీస్ కోసం మళ్ళీ ఎంటైర్ 4000 రిస్క్ చేయడం. సో ఒక అందులో హాఫ్ రిస్క్ చేద్దాం అంతే. ఓకే, ఇన్ కేస్ లూజ్ అయినా మనకి ఈ ట్రేడ్ లో 2500 ప్రాఫిట్ వస్తుంది. 2500 టచ్ అవగానే క్లోజ్ చేద్దాం ఇది. నిఫ్టీ అనేది ఈ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ జరుగుతుంది 20 MA దగ్గర నుంచి. సో క్యాండిల్ అయితే విక్స్ అయితే ఏమీ లేవు. ఇది కూడా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం కదా, 113 పెట్టుకున్నాము. 108 అయితే రన్ అవుతుంది. 113కి వస్తే ఇది కూడా క్లోజ్ అయిపోద్ది. 109. ఇది 1084 వస్తే ఇది క్లోజ్ చేసేద్దాం. ఇంకొక 6 పాయింట్స్ ఉన్నాయి, 95.
సో బంద్ చేస్తున్నాను ఇందులో అలాగే 2500 అప్డేట్ చేసుకున్నాం కాబట్టి 2500 దీన్ని షిఫ్ట్ చేస్తున్నాను స్టాప్ లాస్ కి. సో 113 పెట్టుకున్నాం కదా, కాస్ట్ కొంచెం టైట్ అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి బయర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ సపోర్ట్ వచ్చి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు. సో మాక్సిమం రిస్క్ అనేది 5000 ఎక్సీడ్ అవ్వకుండా ఇది 123 పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టాప్ లాస్. ఓకే, 123 ట్రిగ్గరింగ్ ప్రైస్ పెట్టుకున్నాము. 123 హిట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేద్దాము. ఇదైతే అలాగే ప్రాఫిట్ 2500 పెట్టినాం కదా, అయితే 5000 దగ్గర వెయిట్ చేద్దాం, లేదంటే 2500 దగ్గర వెయిట్ చేద్దాము. సో రెండు అయితే స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ అయితే వస్తున్నాయి, బట్ ఇక్కడ నుంచి బయర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమన్నా మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, అండ్ ఇంకా 5000 తర్వాత అలానే ఆపేద్దాం, ఇంకా 5000 మాక్సిమం లాస్ లిమిట్ ఈరోజు. సో బ్యాంక్ నిఫ్టీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 1084 పెట్టుకున్నాం కదా, అది అయితే హిట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది, 4500 దాకా వచ్చింది. ఆ తర్వాత ఇంకా బ్యాక్ అయితే అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు నిఫ్టీకి నుంచి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ చూపించింది కదా అందుకు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా రివర్సల్ చూపించింది ఎనీహౌ. సో ఇంకొక 2500 ఉంది. 113 వస్తే, సారీ 123 వస్తే ఇది కూడా క్లోజ్ చేసేద్దాము. నిఫ్టీకి నుంచి అయినా సపోర్ట్ వస్తుందా, లేదంటే ఇంకా డౌన్ సైడ్ మూవ్మెంట్ వస్తుందా చూద్దాము. ఎస్ఎన్ బిఓట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ఎన్ బిఓట్ అయినా సపోర్ట్ ఇస్తే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. 10 పాయింట్స్ ఉంది స్టాప్ లాస్. విన్ అయితే మాత్రం ఇది ఒక 75 వరకు హోల్డ్ చేస్తాను. అంటే మినిమమ్ నాకు ఒక ఓవరాల్ ఎంటీఎం అనేది 5000 కనిపించాలంటే ఇక్కడ నుంచి 7500 రావాలి. సో టార్గెట్ అయితే 75, స్టాప్ లాస్ అయితే 123, లూజ్ అయితే 10 పాయింట్స్, కానీ విన్ అయితే మాత్రం మోర్ దెన్ 35 పాయింట్స్ అలా వస్తాయి. సో లెట్ us see నిఫ్టీ లెవెల్ నుంచి సపోర్ట్ ఇస్తుందా, లేదంటే బ్రేక్ డౌన్ అవుతుందా చూద్దాం. ఎస్ఎన్ బియోడ్ అయితే ఆపింది మరి, బట్ స్ట్రాంగ్ క్యాండిల్ అయితే కాదు. సో ఫాలో త్రూ కూడా గ్రీన్ క్యాండిల్స్ వస్తే అప్పుడు ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు డేలో సపోర్ట్ అయితే ఉంది మరి. లెటెస్ట్ సి ప్రెసెంట్ ఇది 1500 అలా ప్రాఫిట్ రన్ అవుతుంది. సో ఆప్షన్స్ ప్రకారం అయితే రీసెంట్ స్వింగ్ ఇది కదా. సో 118.45, సో దీని పైన పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇప్పుడు 120 పెట్టుకుంటున్నాను. 120 హిట్ అయితే ఇంకా అలాగే మార్కెట్ ఈ లెవెల్ పైకి వెళ్తుంది. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ రాలేదు, మళ్ళీ ఇక్కడ బ్రేక్ డౌన్ క్యాండిల్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అయితే చూపిస్తుంది. సో ఇంకా క్లోజ్ చేద్దాము. 120 వస్తే 114 అలా రన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ద స్టాప్ లాస్ నిఫ్టీ ఇక్కడ బేరిష్ క్యాండిల్ అయితే డేలో అయితే బ్రేక్అవుట్ అయ్యింది. కాకపోతే చెప్పిన ఆప్షన్ సెల్లింగ్ వల్ల కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది. అంటే ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయినా మనకి స్టాప్ లాస్ అనేది ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. సో 120 వస్తే క్లోజ్ చేద్దాము. 120 హిట్ అయితే నిఫ్టీ ఇంకా అఫ్ కోర్స్ సపోర్ట్ దగ్గర ఉంది, బట్ ఇంకా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది కదా. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు సెంట్రల్ పీరియడ్ సపోర్ట్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి ఏమైనా బులిష్నెస్ వస్తే మార్కెట్ పైకి పోవచ్చు. ఇన్ కేస్ ఇంకా సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా ట్రెండ్ అనేది ఇంకా బేరిష్ అనుకోవచ్చు. ఇది కూడా డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అవుతుంది కదా. సో డిమాండ్ జోన్ సపోర్ట్ ఇస్తుందా, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా చూద్దాము. ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి అంతే. 117, 120 హిట్, 121 పెట్టుకుంటాను లేదంటే.
సో ఇంకొక 10 సెకండ్స్ ఉన్నాయి క్యాండిల్ క్లోజ్ అవడానికి ఎగ్జాక్ట్ గా సెంట్రల్ పీరియడ్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ, అండ్ నిఫ్టీ కూడా డిమాండ్ జోన్ సపోర్ట్ అయితే తీసుకుంది. సో అందుకే ఆల్మోస్ట్ 117 వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి అలాగే డిమాండ్ జోన్ కాబట్టి ఇంకా వెళ్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే డిమాండ్ జోన్ బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకి రావచ్చు. సో చూద్దాం. 122 పెట్టుకున్నాం స్టాప్ లాస్, అంటే less than 5,000 లాస్ వస్తుంది ఒకవేళ లూజ్ అయితే మనం. సో నెక్స్ట్ అప్డేట్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది, కాకపోతే మార్కెట్ పెద్ద బౌన్స్ ఏం జరగలేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, సిపిఆర్ సెంట్రల్ పీరియడ్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది కానీ పైకి అయితే లేదు, మొమెంటం అయితే కొంచెం బేరిష్ చూపిస్తుంది. సో ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి. 122కి వస్తే క్లోజ్ చేద్దాం. 118 దగ్గర రన్ అవుతుంది. 117, 122 వస్తే ఎగ్జిట్ అయిపోతాను. 119. ఇక్కడ ఒక చిన్న డౌట్. సరే. మనకి 122 హిట్ అవుతుంది అని అనుకునేటప్పుడు ఇప్పుడే క్లోజ్ చేయొచ్చు కదా, ఇంకా 5 పాయింట్స్ సేవ్ అవుతుంది కదా. అంటే అలాగే అంతవరకు లేదండి, ప్రాసెస్ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి అంతే. మళ్ళీ ఇప్పుడు దీనికోసం మీరు చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం ఏమవుతుంది అంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అన్నా సరే 121 దగ్గర నుంచి వచ్చి మళ్ళీ బ్యాక్ అయితే మళ్ళీ ఆ రిగ్రెట్, ఆ ఎమోషన్ అనేది ఉండిపోతుంది కదా మీలో. అయ్యో అనవసరంగా fast గా క్లోజ్ చేస్తాను, కొంచెం ఉంచుంటే బాగుండు అని చెప్పి మళ్ళీ అది మళ్ళీ ఆ ఎమోషన్స్ ని ఆర్డర్ చేస్తుంది అనమాట అది. సో టెక్నికల్ గా రోబోట్ లాగా మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకున్నారు, ఎగ్జిట్ ఎంత అనుకున్నారు, స్టాప్ లాస్ ఎక్కడ అనుకున్నారు, స్టాప్ లాస్ ఎక్కడ వచ్చినప్పుడు ట్రైల్ చేద్దాం అనుకున్నారు, క్యాల్కులేషన్స్ పరంగా చూసుకుంటే సరిపోతుంది. హిట్ అయితే హిట్ అవ్వని మీరు ప్రాఫిట్ గురించి బాధపడకూడదు, పిఎన్ఎల్ గురించి జస్ట్ మీరు ప్రాసెస్ ప్రకారం ఫాలో అవ్వాలి అంతే. ఓకే. ఏ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి ఇంకా రివర్సల్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా సిపిఎన్ బ్రేక్అవుట్ చేయలేదు. సో ఇందాక బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాం కదా, 1048 దగ్గర తీసుకున్నాము, అది కాస్ట్ అయితే వచ్చింది. స్టాప్ లాస్ అయితే 1000 ఎంత పెట్టుకున్నాం కదా, సో అదైతే ఇంకా హిట్ అవ్వలేదు. బట్ ఎనీహో ఇంకా డన్ ఫర్ ద డే క్లోజ్ అయితే చేసేద్దాము. సో ఎంట్రీస్ ఎందుకు తీసుకున్నాం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఈ లెవెల్ వచ్చింది కదా సెంట్రల్ పివర్ దగ్గర బులిష్ క్యాండ్ ఫామ్ అయింది. సో ఎప్పుడైనా అసెండింగ్ సిపిఆర్ అప్పుడు సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ రోజు అయితే ఫెయిల్ అయింది, బట్ మీరు చూసుకుంటే యా. సో ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ అసెండింగ్ సిపిఆర్ దగ్గర మొన్న ఫ్రైడే అనేది వర్కౌట్ అయ్యింది. సో దట్స్ హౌ ఇట్ విల్ ప్లే క్రూషియల్ రోల్. సెంట్రల్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీ మొన్న వర్కౌట్ అయింది, ఈ రోజు అయితే ఫెయిల్ అయింది నిఫ్టీలో. అండ్ ఇక్కడ ఎంట్రీ ఇమీడియట్ గా తీసుకోకండి, ఓకే. సెకండ్ క్యాండిల్ తీసుకుంటే మళ్ళీ టార్గెట్ చిన్నది అవుతుంది. సో కొంచెం డిస్కౌంట్ ప్రైస్ లైక్ డేలో దగ్గరికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాము. అఫ్ కోర్స్ అక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ లేదు, బట్ కొంచెం తగ్గింది కదా ప్రైస్ అని చెప్పి తీసుకున్నా. ఆ తర్వాత సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి మళ్ళీ షార్ట్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయకూడదు, ఎందుకంటే నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి సిపిఆర్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ అయితే నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది కొన్ని కేసెస్లో. సో నెక్స్ట్ ఇంకా డిమాండ్ జోన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇది బ్రేక్అవుట్ అవనంత వరకు కూడా మనం షార్ట్ ఎంట్రీస్ ఏమి ప్లాన్ చేయకూడదు. సో ఇప్పుడు సిపిఆర్ ఒకవేళ సపోర్ట్ ఇస్తే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, లేదు ఇంకా డిమాండ్ జోన్ స్ట్రెంత్ పెరిగి ఇక్కడ సెల్లర్స్ పుష్ చేశారు అనుకోండి కిందకి, అప్పుడు మార్కెట్ అనేది కిందకి వస్తుంది, ఓకే. సో డే వన్ అయితే స్టార్టెడ్ విత్ రెడ్ 5,000. ఈరోజు ఇంకా జాయిన్ అవ్వలేదు కొంచెం మంది పేమెంట్ చేసినా కూడా. సో అందుకు కాన్సెప్ట్ అనేది చెప్పలేదు. రేపు వాల్యూమ్ ప్రొఫైల్ గురించి కూడా చెప్తాను, అంటే సిపిఆర్తో పాటు అది కూడా ఇంపార్టెంట్. దాన్ని కంబైన్ చేసుకుంటే విల్ గెట్ హై ప్రాబిలిటీ. అంటే వాల్యూమ్ ప్రొఫైల్ కరెక్ట్ లెవెల్స్ కావాలనుకుంటే అది కూడా మీరు ప్రీమియం తీసుకోవాలి. ప్రీమియం ఆల్మోస్ట్ నార్మల్ బేసిక్ ప్రో వర్షన్ కూడా కాదు, హైయెస్ట్కి వెళ్ళిపోవాలి. లైక్ మనకి ప్రీమియం 6,000 ఎంత ఉంటుంది, దానికి వెళ్ళిపోవాలి 5,000 ఎంత ఉంటుంది, అప్పుడే మీకు లెవెల్స్ అనేవి ఏ రోజుకి ఆ రోజు వస్తాయి. బట్ స్టిల్ నేను చెప్తాను ఎలా ప్లాట్ చేసుకోవాలి, ప్రీమియం పే చేయకుండా ఎలాగా మనం వాల్యూమ్ ప్రొఫైల్ చూసుకోగలమని. సో రేపు కూడా నోట్స్ అనేది పెట్టుకోండి, అయిపోయిన తర్వాత అది కూడా ఆ టాపిక్ కూడా డిస్కస్ చేసిన తర్వాత నుంచి అయితే ఇంకా సెషన్స్లోకి అయితే వెళ్తాం. అండ్ స్టార్టింగ్ చెప్పలేదు, ప్రతి బ్యాచ్కి అయితే చెప్తాను. సో నా ప్రాఫిట్ అండ్ లాస్తో అండ్ మీ ప్రాఫిట్ అండ్ లాస్తో నాకు ఎటువంటి సంబంధం లేదు, నా ప్రాఫిట్ అండ్ లాస్తో మీకు ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఈ లైవ్ ట్రేడింగ్ సెషన్ ఎందుకంటే అనాలిసిస్ ఎలాగా ఫాలో అవుతున్నాను, ఎంట్రీస్ ఎక్కడ తీసుకుంటున్నాను జస్ట్ మీరు చూడడానికి మాత్రం, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో బ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే జనరల్గా ఎలా జరుగుతుంది అంటే మీరు 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 తీసుకున్నట్టే తీసుకుంటాం చెప్పి అనుకుంటారు, కాకపోతే కొంచెం మంది ఒక 500 ప్రాఫిట్ చూసిన తర్వాత 1000 ప్రాఫిట్ చూసిన తర్వాత బుక్ చేసేసుకుంటారు. లేదు, మళ్ళీ ఒక్కొక్కసారి లాస్ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేసో రివర్స్ ట్రేడింగ్ చేసో సో కాపీ చేసినా సరే ప్రాఫిట్స్లో ఉండలేరు, అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఎమోషన్స్కే, మీరు ఎమోషన్స్ మీరు ఎంత స్ట్రిక్ట్గా హోల్డ్ చేస్తే అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది దాని ప్రకారం.
అండ్ ఇక దాన్ని మాస్టర్ చేయాలి మీరు. ఎమోషన్స్ అనే దాన్ని మాస్టర్ చేయాలి, నాట్ కాపింగ్ ఫ్రమ్ అదర్స్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద బ్యాచ్ నాకు ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. సో ప్రాఫిట్ అండ్ లాస్ మీకు ఎటువంటి సంబంధం లేదు, అండ్ మీ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే రూల్స్ అనేవి అబ్జర్వ్ చేయండి, ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. చెప్తుంది ఇప్పుడు కాకపోయినా తర్వాత అన్న, మీ బ్యాచ్ అయిపోయిన తర్వాత అన్నా సరే మీకు ఉపయోగపడుతుంది ఎండ్ ఆఫ్ ద మంత్. సో తర్వాత నుంచి మీరు ఓన్గా చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, అయితే సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్.